నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టింది ఆయన ఒక కాపు నాయకుడిగా చెప్పడానికి అయితే కాదు. జనసేన పార్టీ అధ్యక్షుడైన ఆయన పార్టీలో అన్ని కులాల వాళ్ళు కూడా ఉన్నారు. ఒకప్పుడు నేను కూడా ఆ పార్టీకి అభిమాని, ఆ పార్టీలోకి వెళ్ళాలని నేను ప్రయత్నించినోడ్నే. కానీ ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఆయన పుట్టిందైతే కాపు కులంలోనే కదా, ఆ కులాన్ని అయితే ఎవరు చెరపలేం కదా. జస్ట్ ఒక చిన్న వేరియేషను. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, ఆయన ముద్రగడ పద్మనాభం గారిని వాడిన వాడకం నాకు తెలిసి ఆయన్ని మొత్తం కాపు కులం నుంచి మొత్తం ఆయన్ని ఎరేజ్ చేసి పారేసిందండి, చెరిపేసింది. గతంలో కాపు ఉద్యమం జరిగింది, తుల్లో మీటింగు. ఆ మీటింగ్లో గొడవ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ అటువైపు నుంచి రాయలసీమ నుంచి వచ్చింది, వాళ్ళే ట్రైన్ తగలబెట్టారని ఒక విమర్శ అయితే అప్పుడు నడిచింది. జస్ట్ నువ్వు ఉద్యమం చేయి, నువ్వు ఒక మీటింగ్ పెట్టు, మొత్తం అంతా మేము చూసుకుంటాం అని చెప్పుంటారు జగన్ గారు. మొత్తం అంతా ఆయన చూసుకుని తగలబెట్టించాడు. ఆ రోజున కేసులు ఇరుక్కున్నది ఎవరండి? అందరూ కాపు నాయకులే. ఆ రోజున ఆయన చేసిన పనికి మరి గవర్నమెంట్ చుట్టూ ఊరుకోదు కదా. ఏంటంటే ట్రైన్ తగలబెట్టారేంటి, ఎలాంటి పోలీసులు అదుపులో తీసుకోండి అంటే అప్పుడు ఆ ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద పోలీసులు కూడా జగన్ గారికి అనుకూలంగా మార్చుకున్నారు. అప్పుడు కూడా ముద్రగడ గారికి ఆయన సపోర్ట్ చేసింది ఏమీ లేదు. పోనీ ముద్రగడ గారు మన కోసం ఇలా నిలబడ్డారు, వేరు వేరు కారణాలు అవచ్చు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు అంటే పడకపోవటము, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఉన్న ఇష్టం వల్ల మనకు సపోర్ట్ చేశారు కాబట్టి 2019లో వాళ్ళకి సీట్ ఇవ్వాలి, 10 సీట్లు ఇవ్వాలి ముద్రగడ గారు చెప్పిన వాళ్ళకి. ఎందుకంటే ఆయన చాలా పెద్ద లీడర్ కాబట్టి, కాపునాడు ఉద్యమం నడిపించిన వ్యక్తి కాబట్టి, ఆయన చేతిలో అన్ని ప్రాంతాల నుంచి కాపు నాయకులు ఉన్నారు కాబట్టి ముద్రగడ గారు రండి చెప్పండి, 10 పేర్లు చెప్పండి, వాళ్ళందరికీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మన అవకాశం ఇద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఉండాలి. ఇచ్చారండి? కనీసం ఒక సీట్ అని ఇచ్చారా? మొన్న 2024 ఎలక్షన్లో ముద్రగడ పద్మనాభం గారికి ఒక్క సీట్ అని ఇచ్చారా? కానీ అదే కులంలో పుట్టిన పవన్ కళ్యాణ్ గారు 24 ఎలక్షన్లో ఎన్ని సీట్లలో పోటీ చేశాడు? 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు పోటీ చేశాడు ఆయన. మొత్తం 100% స్ట్రైక్ రేటు. 21 ఎమ్మెల్యేలని ప్రత్యేకంగా అధికారంలో భాగస్వామ్యం సంపాదించి కాపు కులంలో పుట్టిన పవన్ కళ్యాణ్ గారు కాపులకు ద్రోహేట. కనీసం ఒక్క సీటు, తనకు కూడా ఒక సీటు తెచ్చుకోలేక జగన్ గారు ఏది చెప్తే అది మాట్లాడి చివరికి కాపు నాయకుడు కాస్త పద్మనాభ రెడ్డిగా మారిపోయాడు. అలా వాడుకున్నాడు పాపం ఆయన్ని. మొత్తం ఆయనకున్న చరిష్మా మొత్తం కుళ్ళు కాళ్ళలో కలిపేశారు జగన్ గారు. అలాంటిది జగన్ గారు కాపులకు పెద్ద కాపులకు పెన్నిదట ఆయన. మీరు ఆలోచించండి, అంబటి రాంబాబుతో తిట్టించారు. ఈవేళ వంగవీటి నరేంద్ర గారు అక్కడికి వెళ్ళి కాపు అని మాట్లాడుతున్నారు. అక్కడ అంబటి రాంబాబు గారు ఇంటికి వెళ్ళి ఏమంటే పేరుని నానిని కూడా బూతులు తిట్టడానికి ఉపయోగిస్తాడు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం కోసమే పేరుని నానిని పార్టీలో ఉంచుకున్నాడు అతను. కాపు కులంలో పుట్టి అధికారంలో భాగస్వామి 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా అధికారంలో భాగస్వామ్యం సంపాదించిన పవన్ కళ్యాణ్ గారు. కానీ వీళ్ళే గొప్ప కాపు నాయకులుగా చిత్రీకరిస్తూ టిష్యూ పేపర్లో వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ టైంకి ఆ పేరుని వెళ్ళి నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద మురుగంటారు, ఆయన వచ్చి మురిగేస్తాడు. అంబటి నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద మురుగంటారు, ఆయన వచ్చి మురిగేస్తాడు. ఒకవేళ కేసులు అయితే ఎవరి మీద అవుతున్నాయి, ఎవరు జైలుకి పోతున్నారు? వాళ్ళే పోతున్నారు. జగన్ గారు బాగుంటున్నారు. జగన్ గారి చుట్టూ లబ్ధి పొందిన రెడ్లు, వైసీపీ హయాంలో 100,000 కోట్లు సంపాదించిన రెడ్లు అందరూ చాలా హ్యాపీగా కాలేసి కూర్చున్నారండి. అంతెందుకండి, దూరంపూడి చంద్రశేఖర రెడ్డి గారిని చూడండి, ఆయన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తిట్టాడా? మరి ఇప్పుడు ఏమైనా ఎక్కడైనా ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన? ఎందుకు వాళ్ళు తిట్టాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ పెరట్లో కట్టేసుకొని కొన్ని కుక్కలు ఉన్నాయి కదా, వాటితో మురిగించండిరా అన్నారు. వాళ్ళు నిజంగానే ఓనర్స్లో ఫీల్ అవుతున్నారు, ఓనర్స్లాగే బతుకుతున్నారు వాళ్ళు. తిట్టాల్సిన అవసరం ఇప్పుడు యాక్చువల్గా ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ విషయం అండి. అక్కడ చైర్మన్లు రెడ్లే, ఒకటే బొమ్మన కరుణాకర్ రెడ్డి, 2 వైవి సుబ్బారెడ్డి. పోనీ అక్కడ ఎవరైనా ఇద్దరిలో ఒకరైనా కాపు ఉంటే అయ్యా మా కాపుని ఇలాగ అన్నారే, చైర్మన్గా చెప్తే మా కాపు మీద ఎలాగ అంటారా అని అంబటోడుకో లేకపోతే మరోడు కోపం వచ్చిందంటే ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. అక్కడే చేసిందేమో 2 రెడ్లా. కుంభకోణం అంతా వాళ్ళ చేతిలో జరిగిందా? డబ్బు అంతా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందా? ఇక్కడ తిట్లు తినేది, దెబ్బలు తినేది, అలాగే జైలుకి పోయేది అంబటి రాంబాబా. ఇదేమి న్యాయం అండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పవన్ కళ్యాణ్ గారి మీద ఉపయోగించడానికి ముద్రగడ పద్మనాభం గారిని ముందు పెడతారా? కానీ ఆయనకి 2024లో ఒక సీటు కూడా ఇవ్వరా? పోనీ ఇప్పుడేమన్నా ఇచ్చారంటే వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు, మా నియోజకవర్గమే. ముద్రగడ గిరి గారికి జస్ట్ ఇన్ఛార్జ్ ఇచ్చారంతే. పోనీ ముద్రగడ పద్మనాభం గారికి మళ్ళీ ఇప్పుడు కూడా కనీసం 29లో అన్న మీ తరపున నాయకులు ఉన్నారు కదండి, 10 మందికి ఇస్తామని ఇప్పుడు కూడా లేదు, ఒక్క సీటు.
ముద్రగడ గారు సాధించింది ఒక్క ఎమ్మెల్యే సీటు, అంబటి రాంబాబు సాధించింది ఒక్క ఎమ్మెల్యే సీటు. పేరుని నాని ఒకవేళ అతను ఆల్రెడీ చాలా ఎక్కువ మంత్రిగా చేసినప్పుడు చాలా నోరు పారేసుకున్నాడు. నోరు పారేసుకున్నప్పుడు కనీసం ఏమండి నాకు సీటు ఇవ్వండి, మా అబ్బాయికి ఒక సీటు ఇవ్వండి అని 2 సీట్లు తెచ్చుకోలేపాడు. వాళ్ళ అబ్బాయికి సీటు ఇవ్వాలంటే ఇతను రాజకీయాల నుంచి వైదొలిగాడు, రిటైర్మెంట్ ఇచ్చేసాడు. ఎందుకంటే 2వ సీటు అడిగితే నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు, ఎక్కడ కట్టానో అక్కడ ఉండు, అంతేగాని నువ్వేంటి ప్రశ్నిస్తావు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని 2వ సీటు కూడా తెచ్చుకోలేక అతను పక్కకు తప్పుకుని వాళ్ళ అబ్బాయికి సీటు, దౌర్భాగ్య స్థితిలో పేరుని నాని. ఇక ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు, వంగవీటి నరేంద్ర గారికి అయితే సీటు ఇవ్వలేదు, ఆయనకు ఇప్పుడు ఏ పదవి కూడా లేదు. కానీ ఆయనతో మాత్రం చాలా పెద్ద పెద్ద మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింటారు. ఎందుకంటే ఆ కుటుంబాలకి గతంలో ఏదో వైరం ఉందనేది ఒక పుకారు సృష్టించారు కదా. ఈ పుకారులో ఈయన చేత గట్టిగా తిట్టించేస్తే అవతల ఎవరో ఒకరు రియాక్ట్ అయితే దాన్ని మళ్ళీ కులం గొడవగా మార్చేద్దామనే ఒక భయంకరమైన ప్రయత్నం ఇందులో కనపడుతుంది. కానీ లేకపోతే వంగవీటి నరేంద్ర గారికి చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయం ఏంటి? ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఆయన బయటకు వచ్చి? ఎందుకు నోటికి ఏ మాట వస్తే ఆ మాట వదిలేస్తున్నాడు అంతే? అది కరెక్ట్ కాదు కదండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరెందుకు బలిపశువులు అవుతారు? మీరెందుకు జనాల్లో ఒక కులానికి పరిమితం? ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం గారు కాపునాడు అని ఒక కులానికి పరిమితం అయ్యారో అప్పటి నుంచి ఆయన గెలుపులేదు, ఎక్కడ ఎమ్మెల్యే కూడా గెలవలేదు. పాపం ఆయన చాలా మంచి లీడర్, మాస్ లీడర్, చాలా చరిత్ర కలిగిన కుటుంబం. అప్పటి వరకు ఆయన ఎక్కడ ఓటమి లేదు. ఆయన ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, ఎక్కడ ఓటమి లేని నాయకుడు. ఎప్పుడైతే ఆయన ద్వారా ఈ కాపు అనే ఒక కులం ముద్ర ఆయన మీద వేశారో అప్పటి నుంచి ఆయన గెలుపులేదు. ఈ రోజున వీళ్ళందరూ కూడా ఆ కులం ముద్ర వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్ ఒకవేళ ఆయన సీట్ ఇస్తేనే వీళ్ళకి లైఫ్, ఆయన సీటు ఇవ్వలేదనుకోండి ఇక వీళ్ళు వేరే పార్టీ తీసుకునే పరిస్థితి ఉండదు. ఒకవేళ వీళ్ళు పోటీ చేసిన లేదా కులం అన్నారు కదా అని ఇతర కులాలు ఓట్లు వేసే పరిస్థితులు. అంటే లీడర్షిప్ని మొత్తం ఖతం చేసి పారేస్తున్నాడు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే ఆయన కూడా పెద్ద చరిత్రను లీడరే కదా, అన్ని కులాల్లో ఆదరణ కలిగిన లీడరే కదా ఆయన. మరి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ వారసుల్ని ఈ రోజున కులానికి పరిమితం చేసి చేయరాని తప్పుడు పనులు అన్నీ చేయించేసి వాళ్ళు ఏం చేస్తున్నాడు? వాళ్ళని కాపు లీడర్షిప్ని సర్వనాశనం చేస్తున్నాడు జగన్. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంకి వచ్చేటప్పటికి అలా కాదండి. ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను రండి మీకు. ఇది చూడండి, బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎవరున్నారు సెంటర్లో? పవన్ కళ్యాణ్ గారు సమర్థుడు, డౌట్ లేదు. ఆయన పొత్తు కూటమి గెలుపుకి ఖచ్చితంగా ఉపయోగపడింది, అందులో కూడా డౌట్ లేదు. అయినా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇచ్చే విలువ అంతకన్నా ఎక్కువ. నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఈ రోజున నా ఫోటో మీతో పాటు అన్ని గవర్నమెంట్ ఆఫీసులో పెట్టించండి అని పవన్ కళ్యాణ్ గారు అడగలే. కానీ ఆయనతో సమానంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎక్కడ ఉంటుందో అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో. ఈ రోజున బడ్జెట్లో ఆయనకి ఇచ్చిన ఏంటది ఆ గౌరవం జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఇచ్చాడండి ఏ కాపు నాయకుడి కన్నా? అంటే ఈయన కాపు నాయకుడిగా చూపించట్లేదు నేను, కానీ ఆయన పుట్టిన కులం కాపు నుంచి వచ్చి ఈ రోజున ఈ స్థాయిలో గౌరవం పొందుతున్న వ్యక్తిని మీరు టార్గెట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు మేము టార్గెట్ చేసి ఆయన ఏదో కాపులకి శత్రువుగానో లేకపోతే కాపుల్లో చేతగానోడుగానో ఆయన్ని క్రియేట్ చేసేస్తే కాపు ఓటింగ్ అంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతుందని అలా ఎలా భావిస్తున్నారు మీరు? అరే చైతన్యం కలిగిన కులం అది, అధికారంలో ఎప్పటి నుంచో అధికారంలో ఉన్న కులం అది, రాజకీయాలంతా వంట పట్టించుకున్న కులం అది. ఒకవేళ ఎస్సీలు అనుకోండి, అమాయకులు ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకున్నారో అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు అనగానే నమ్మేసాం మేము అందరం. దాని గురించి పూర్తిగా ఆ విశ్లేషణ అంతా చూడకుండా మరి కాపులు అంత అమాయకంగా నమ్మేరు కదా, ఏది చెప్తుంది? మీరు కాపుల్ని ఎలాగా ఇచ్చేసేద్దామని ట్రై చేస్తున్నారు, నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను మొన్న ఆల్రెడీ సానా సతీష్ గారి గురించి చెప్పాను. ఆయనకి ఇచ్చిన వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఆయన తీసుకెళ్లారు. ఏమంటే నిమ్మల రామానాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అన్నదమ్ములా అనిపిస్తుంది. మేము ఎక్కడ ఏ మీటింగ్లో చూసినా సరే రామానాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే వాల్యూ వీళ్ళిద్దరూ సొంత అన్నదమ్ములేమో అనిపిస్తుంది. అంత క్లోజ్గా ఉంటుంది వాళ్ళిద్దరి బంధం. బోండా ఉమ్మగారు ఆయన పొలిట్ బ్యూరో సభ్యుడు. ఆయనకి పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయనకున్న వాల్యూ అసలు అపరిమితం అని చెప్పాలి. అంత గొప్పగా ఒక లీడర్స్ని ఎలా ట్రీట్ చేయాలి అలా ట్రీట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైనా ఒకవేళ ఎక్కడైనా ఒక మాట కోపంలో మాట్లాడినా మనం అలా మాట్లాడకూడదు. లీడర్స్ అంటే లీడర్స్ లాగా ఉండాలి తప్ప. ఏమండి మీరు ఒకటి గమనించారు లేదో, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న నాయకులు మాత్రమే కులాల ప్రస్తావన తీసుకొస్తారు. మేము కాపులం,
మేము కాపులకు మాకు అన్యాయం జరిగింది, లేకపోతే మేము బీసీలు మాకు అన్యాయం జరిగింది, మేము ఎస్సీ లీడర్లు మేము ఎలా అని జగన్ దగ్గర ఉన్న రాజకీయ నాయకులు మాత్రమే కులం పేరు చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ఏ లీడర్ అయినా కుల ప్రస్తావన కానీ, కులం గురించి మాట్లాడడం కానీ, ఎదుటి కులాన్ని కులం పేరుతో విమర్శించడం కానీ ఎప్పుడన్నా ఎక్కడన్నా చూసామా? చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రోత్సహించరు. అలా ఎవరిని రెచ్చగొట్టరు. ఆ జగన్మోహన్ రెడ్డి మీద ఈ కులాన్ని రెచ్చగొడదాం, జగన్మోహన్ రెడ్డి మీద లేదా పలానా వ్యక్తులను రెచ్చగొడదామని ఏ రోజు ఆయన ప్రయత్నించలేదండి. లీడర్ దగ్గర ఉన్న వాళ్ళందరూ లీడర్స్ లాగా ఉంటారు. అర్థమైందండి మీకు? వీళ్ళందరూ బాగానే ఉన్నారండి, వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళేం మాట్లాడకుండా తిట్టమని ఉంటారు. వీళ్ళకి కూడా గట్టిగా తిట్టండి చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబంలో ఆడాలని వచ్చి ఉంటుంది పైనుంచి. అలా తిడితే ఈ సాప్ అయిపోతుందని తెలిసి వీళ్ళకి. అందుకే ఆయన దోస్తారు ముందుకి. ఇదైతే కుక్కలా ఏది మొరగమంటే అది మొరిగెత్తడని దోస్తారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి అతను ఇబ్బంది పడుతున్నాడు, వాళ్ళ కుటుంబం ఏడుస్తుంది. ఆ పరామర్శలు వాళ్ళందరూ వచ్చి వాళ్ళు రాజకీయం చేసుకుంటూ ఉంటే ఆ కుటుంబంలో ఇదే రావా, మా వాడు వస్తాడా రాడా, వీళ్ళు చేసే వావరక్షణకి వీళ్ళు ఎలా రెచ్చగొడతా ఉంటే ప్రభుత్వం ఇంకా ఆడి మీద ఉన్న కేసులన్నీ తిరగదోడిందంటే ఇక మొత్తం ఇక అక్కడే అమ్మహా కమకహా అయిపోతాడు. ఇప్పటికే ముసలోడు. ఆ బాధ వాళ్ళకు ఉంటుంది కదండి కుటుంబానికి. వీళ్ళు మాత్రం వాడేస్తున్నారండి, బాగా వాడేస్తున్నారు. ఏంటో మరి దరిద్రం నాకు అర్థం కాదు.